ఉస్మానియా యూనివర్సిటీలే ముందు బాగాన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కర్త కర్మ క్రియగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ కాకతీయ యూనివర్సిటీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడము ఒక గొప్ప విషయం. ఇదే కాదు, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక గొప్ప ఆలోచనను అందించి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు బాగాన నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన, కాళోజీ గారి ఆవేశం తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ కిల్లా మనకందరికీ ఆదర్శంగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు మనం విజయం సాధించినాం. ఇదే కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వెలుగులు చిమ్మడానికి కారణం ఈ నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈరోజు దేశానికి ఆదర్శం. ఈరోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈరోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. సింగరేణి కార్మికుల యొక్క ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. ఆనాడు రాష్ట్ర సాధన ఆలస్యమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద సీమాంధ్ర పాలకులు సమైక్య పాలనలో ఒత్తిడి తెచ్చినప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఆనాటి రాజకీయ పార్టీలతో అసాధ్యం అనుకున్నప్పుడు వేలాది మంది సింగరేణి కార్మికులు నడుం బిగించి పిడికిలెత్తి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైన సింగరేణి కార్మికులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు మీకు అందరికీ తెలుసు, భూపాలపల్లి అనేది ఒక చిన్న కుగ్రామంగా 500-600 జనాభాతో మొదలయ్యి ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఈ భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి మొట్టమొదటి పునాది రాయి ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఇక్కడ పునాది వేయడం జరిగింది. ఇక మళ్ళీ భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత అభివృద్ధి పదం వైపు నడుస్తూ 600 జనాభా, ఈనాడు 60,000 ఓట్లతోని జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మున్సిపాలిటీగా ఈరోజు రాష్ట్రానికే వన్నె తెచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్